హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఉల్లి టమాటా చట్నీ చేసుకుంటున్నానండి. దీన్ని అయితే ఇడ్లీలోకి, దోశలోకి, ఏ టిఫిన్లోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా ఇదండి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం శనగపప్పు, మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా వేయించుకున్నాక ఇందులోనే కొంచెం ఆనియన్స్, ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా వేగిన తర్వాత ఇందులో అయితే కొంచెం చింతపండు, అలాగే ఒక 2, 3 టమాటాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా మంచిగా అయితే కలుపుకొని కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇదైతే వేగిపోయింది. ఇంకా దీన్ని గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇగో మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వెల్లుల్లి రెక్కలు అయితే వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసుకొని ఇలా తాలింపు వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత మిక్సీ పట్టించుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అయితే మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఇది టిఫిన్లోకి కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది.